మనము కంపెనీ గురించి మాట్లాడినట్లయితే వేదలెగ్జర్ అంటే వేదామృతం. వేదామృతం మీన్స్ ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన హిందూ మతానికి, అతి పవిత్రమైన సనాతన ధర్మానికి ప్రామాణికమైన వేదాల నుంచి పుట్టినదే ఈ వేదామృతం. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ గా కంపెనీ ఇన్వెంటర్ ఎవరు? అసలు కంపెనీ సార్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంది అనేది మనం ఈ స్లైడ్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఆవిష్కరణ ప్రొఫైల్ వచ్చేసి శ్రీ ఎస్ఎం రాజు సార్ ఐఏఎస్ ఆఫీసర్ గా, డివిజనల్ కమిషనర్ గా మరియు ప్రిన్సిపల్ సెక్రటరీగా బీహార్ గవర్నమెంట్ నందు 1991 నుంచి సేవ చేయడం జరిగిందండి. సార్ని కూడా మనము ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా ఫిలాంథ్రఫిస్ట్, ఇన్వెంటర్, ఇన్నోవేటర్ ఆఫ్ ది ప్రాపర్టీ సైన్స్ ఆఫ్ నియో ఆయుర్వేద అండ్ ఆల్సో ది ఫౌండర్ ఆఫ్ వేదలెగ్జర్. సార్ని ఈ విధంగా కూడా మనము ఇన్వైట్ చేసుకోవచ్చండి. శ్రీ ఎస్ఎం రాజు సార్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటూ తన వినూత్న ఆలోచనలు మరియు విప్లవాత్మకమైన పాలసీలను ప్రవేశపెట్టి బీహార్ గవర్నమెంట్ చే ఉత్తమమైన అధికారిగా ప్రశంసలు పొందడం జరిగిందండి. ఇక్కడ ఆవిష్కరణ ప్రొఫైల్ మనం చూసినట్టయితే సార్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాం కదండి. ఎస్ఎం రాజు సార్ గారు మహాబోధి టెంపుల్ అంటే బోధ్ గయాలో ఉన్నటువంటి మహాబోధి టెంపుల్ ను పునర్ప్రారంభించడం అంటే రీమోడలింగ్ చేసినందుకు గాను సార్కి వచ్చేసి యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ స్టేటస్ అని చెప్పి బిరుదు ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఎస్ఎం రాజు సార్ గారికి ఔషధ మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే సార్ చేసిందే అగ్రికల్చర్ సైన్స్ అన్నమాట. డిగ్రీ వచ్చేసి సార్ కి ఔషధ మొక్కలపై 35 సంవత్సరాల నుంచి విస్తృతమైన పరిశోధనలు చేసి మరియు వివిధ ఫార్ములేషన్స్ ద్వారా 176 అంటే మన హ్యూమన్ బాడీకి వచ్చే 176 ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించడానికి సార్ వచ్చేసి ఫార్ములాను ఏ విధంగా అసలు దేని మీద వర్క్ చేస్తుందంటే సెల్ రీజనరేషన్ థెరపీ మరియు సెల్ డీటాఫికేషన్. ఇక్కడ మనకు రోజు కూడా హ్యూమన్ బాడీలో సెల్స్ చనిపోతూ ఉండాలి, కొత్త సెల్స్ పుడుతూనే ఉండాలన్నమాట. ఇటువంటి దానిపై పరిశోధనలు చేయడం జరిగిందండి. చేసిన తర్వాత ఒక హెల్త్ సప్లిమెంటరీని కనుగొనడం జరిగింది. ఇది ఎలాగా అంటే ఫైతో కెమికల్ ను ప్రవేశపెట్టి డయాలసిస్ మరియు ఇన్సులిన్ మోతాదును తగ్గించడం. ఎప్పటికైనా సరే మనకు ప్యాంక్రియాస్ లో అనేది మనకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతూ ఉండాలన్నమాట. ఈ రిలీజ్ అయ్యేదాన్ని యాక్చువల్ గా అది బ్యాలెన్స్ చేసే విధంగా మనకు ఫైతో కెమికల్ నుంచి సార్ మనకు ఈ గొప్ప హెల్త్ సప్లిమెంటరీని కనుగొనడం జరిగింది. ఇది సార్ వల్ల ఫ్యామిలీలో అందరు కన్జ్యూమ్ చేసిన తర్వాత ఒక మంచి రిజల్ట్ తీసుకున్న తర్వాత శ్రీపాద్ నాయక్ అంటే మనకు ప్రీవియస్ గా ఇప్పుడు మనకు కేంద్ర మినిస్టర్ వచ్చేసి మనకు అదర్ పర్సన్ ఉన్నారు. ప్రీవియస్ గా ఉన్న పర్సన్ వచ్చేసి మనకు శ్రీపాద్ నాయక్ గారు మనకు కేంద్ర ఆయుష్ మినిస్టర్ గా ఉన్నారు. సార్ వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇది చాలా బాగుందని చెప్పి గుర్తించి గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్ గా సార్ ఒక విజన్ ఏంటి, మిషన్ ఏంటి? ఇక్కడ మనకి ఎస్ఎం రాజు సార్ విజన్ వచ్చేసి నియో ఆయుర్వేద. నియో ఆయుర్వేద మీన్స్ అసలు వాట్ ఈస్ నియో ఆయుర్వేద? మనం అనుకుంటాము నియో ఆయుర్వేద పేరులోనే ఉంది కొత్తదనం, కొత్తగా ఆయుర్వేదని ఇది చేయడం. యాక్చువల్ గా నియో ఆయుర్వేద మీన్స్ సార్ యొక్క ఒక ఓన్ థింక్ అనమాట. సార్ ఉండే హెల్త్ ప్రాబ్లమ్ కి ఎప్పటి నుంచో హెల్త్ సప్లిమెంట్ ని సింథటిక్ సప్లిమెంటరీని యూజ్ చేస్తున్నారు. సార్ ఒక్కరే కాదండి, ప్రపంచంలోనే 6000 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చే హెల్త్ డిసీజెస్ అన్ని కూడా సింథటిక్ సప్లిమెంటరీని యూజ్ చేస్తున్నారు. సింథటిక్ సప్లిమెంటరీ అని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే వాటర్ లో వెయ్యంగానే అది డైల్యూట్ కాలేదు అంటే ఆటోమేటిక్ గా అది కెమికల్ తో తయారైనటువంటి సప్లిమెంట్. ఓకే, ఇటువంటి సప్లిమెంట్ ని సార్ యూజ్ చేసేటప్పుడు సార్ ఓన్ గా థింక్ చేసి అసలు ఏంటి, ఎందుకు మనం ఇది చేయకూడదు, అసలు ఎందుకు ఇటువంటి కెమికల్ తో కూడుకున్నటువంటి మనము హెల్త్ సప్లిమెంట్ ని తీసుకోవాలని చెప్పి సార్ ఓన్ గా ఒకటి థింక్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటది అసలు ఏం ఇంప్లిమెంట్ చేశారు, ఏం ఆలోచించారు అంటే హలోపతి సైన్స్ నుంచి బేసిక్స్ ని తీసుకోవడము, అదే విధంగా ఆయుర్వేదం నుంచి న్యాచురల్స్, ఓన్లీ న్యాచురల్స్, హలోపతి ఆయుర్వేదం ని రెండు క్లబ్ చేసి రెండు బ్లైండ్ చేసి సర్టన్ ప్రీబయోటిక్ కాన్సెప్ట్ మరియు ప్రోబయోటిక్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి కొత్తగా ఒక హెల్త్ సప్లిమెంటరీని కనుక్కోవడం జరిగింది అనమాట. అందుకు గాను సారు నియో ఆయుర్వేద అని చెప్పి ఓన్ గా సారే నేమ్ పెట్టడం జరిగింది. ఈ నియో ఆయుర్వేద అనేది మన బాడీకి వచ్చేసి
వివిధ ఆర్గాన్స్, మన బాడీలో ఉండే ఆర్గాన్స్, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, బోన్స్, జాయింట్, ప్యాంక్రియాస్, ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ అటువంటి ప్రాబ్లమ్స్ అంటే అటువంటి ఆర్గాన్స్ వచ్చిన ఎటువంటి హెల్త్ డిజార్డర్స్, డిసీజెస్ కాదు, డిసీజెస్ రావు ఇప్పట్లో. ఎందుకంటే దానికి తగ్గట్టుగా చాలా వ్యాక్సిన్స్ కనుక్కున్నారు. అవి మనకి ఇప్పుడు దరిదాపుల్లో కూడా లేవు. మనకు వచ్చేవన్నీ కూడా డిజార్డర్స్. ఈ హెల్త్ డిజార్డర్స్ కి ఒక చక్కటి హెల్త్ సప్లిమెంటరీని అందించడం సార్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమైన మోటో. నెక్స్ట్, యాక్చువల్ గా మనకు శ్రీపాల్ నాయక్ గారు మనకు ఫండ్స్ రిలీజ్ చేశారని చెప్పారు కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు విజువలైజేషన్ మనం ఇక్కడ చూడొచ్చండి, ఫ్యాక్టరీ ఎలా ఉంది ఏంటి. అసలు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటూ కూడా, ఒక పబ్లిక్ సర్వెంట్ అయినా కూడా ఓన్ గా తనకంటూ ఒక ట్రెడిషనల్ బిజినెస్ కానివ్వండి, అంటే బిజినెస్ ప్లస్ తన ఇంటెన్షన్ అంతా కూడా డిఫరెంట్. ఇక్కడ మనం ఇయర్స్ ప్రకారం మనం క్యాల్కులేషన్ చేసినట్టయితే 1998 ఇయర్ లో మల్లూర్ ఫ్రోలా అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి పూల పెంపకము మరియు పట్టు పరిశ్రమను స్థానికంగా మరియు అంతర్జాతీయంగా విక్రయాలపై దృష్టి సారించడం జరిగింది. 1998. నేను ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నానంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్లయితే 2004 ఇయర్ లో విద్యా రంగంలోనే ప్రవేశించి బెంగళూరులో ఉన్నత స్థాయి అతిథి రంగం, హోటల్స్ అతిథి రంగం అంటేనే మనకు హోటల్స్ అన్నమాట, స్థాపించడం జరిగింది. అప్పట్లోనే సార్ యాక్చువల్ గా వర్క్ చేస్తూనే ఓన్ గా తనకంటూ ఒక గుర్తింపు రావాలి, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చెప్పి అప్పటి నుంచే సార్ ప్లానింగ్ లో ఉన్నారు. ఇక్కడ 2015 లో తీసుకున్నట్లయితే సార్ దగ్గర మెరాకిల్ డ్రింక్స్, వేదెల్ ఎగ్జర్ ని తయారు చేయడానికి కావాల్సిన ఫార్ములాను స్వీకరించి పెద్ద మొత్తంలో ఉత్పత్తిని ప్రారంభించడానికి 2015 లోనే సార్ ఒక ప్లానింగ్ ఉంది. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చిన లాభాల్ని కూడా 50% పేద విద్యార్థులకు డొనేట్ చేయాలని చెప్పి ఆ రోజే నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ 2016 లో ఉత్పత్తి కేంద్రాన్ని మన కేంద్ర మినిస్టర్ గారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జస్ట్ కేవలం 11 months ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక మంచిగా దాన్ని మనము ఆ కళను నెరవేర్చుకోవాలన్నా మినిమం 1 to 2 years అవుతుంది. అటువంటిది అటువంటి హెల్త్ వల్ల మన హ్యూమన్ బాడీకి కావాల్సిన హెల్త్ ని అందించడానికి కేవలం ఒక 11 నెలల సమయంలోనే ఈ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగిందండి. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి మనకు టోటల్ గా 40 acres లో ఉంటుంది. ఇక్కడ చాలా మటుకు ఉండే వాళ్ళు చాలా మటుకు చూశారు. ఇది 40 acres లో ఉంటుంది. 10 acres వచ్చేసి ఫ్యాక్టరీ ఉంటుంది. మిగతా 30 acres అంతా కూడా అక్కడ ప్లాంటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓన్ గా అక్కడే పండించడం జరుగుతుంది. లేనివన్నీ కూడా మిగతా భూటాన్, ఈ నేపాల్ అక్కడ ప్లేస్ నుంచి కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించడం జరుగుతుందండి. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే, మీ అప్లయన్స్ ఎవరన్నా ఉన్నా కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇదంతా బానే ఉంది. ఇక్కడ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నందుకు నేను అవార్డ్స్ గురించి మాట్లాడటం లేదు. అవార్డ్స్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడతారు, ఇది చేస్తారు. కానీ మనం ఇక్కడ కంపెనీ అంటున్నాము, కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటున్నాము, ఒక ప్రోడక్ట్ అంటున్నాము, ఒక బిజినెస్ ప్లాన్ అంటున్నాము. దీనికి సంబంధించి సార్ కనుక్కున్నటువంటి హెల్త్ సప్లిమెంటరీకి వచ్చిన టెస్టిమోనియల్స్ కి వచ్చిన అవార్డ్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. అవార్డ్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ అవార్డ్స్ వచ్చేసి గ్లోబల్ లీడర్షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ హాంకాంగ్ 2016 లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా గ్లోబల్ లగ్జరీ డీకోడ్ అవార్డ్ ప్రజెంటెడ్ టు ఎస్ఎం రాజు సార్ ఇన్ దుబాయ్ 2017. అదే విధంగా 2016-17 లో ఆసియా వన్ ఇండియా గ్రేటెస్ట్ బ్రాండ్ అవార్డ్ ప్రజెంటెడ్ టు ఎస్ఎం రాజు సార్ ఇన్ ముంబైలో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఆసియా గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్స్ 2018 లో సింగపూర్ లో ఇవ్వడం జరిగింది వాళ్ళ అబ్బాయికి. నెక్స్ట్ వచ్చేసి భారత్ గౌరవ్ అవార్డు వచ్చేసి 2018 లో ఇవ్వడం జరిగింది. భారత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్సలెన్స్ అవార్డు ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ లీడర్షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు హాంకాంగ్ అనేది 2016 లో మనకు వచ్చిందండి. కాన్సిడిసి నేషనల్ అవార్డు పనాంజీ గోవాలో కూడా 2018 లో అవార్డు రావడం జరిగింది. గ్లోబల్ లీడర్షిప్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ దుబాయ్ లో 2017 లో రావడం జరిగింది. ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్ యూకే పార్లమెంట్ లండన్ లో వాళ్ళ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి రావడం జరిగింది 2019 లో. ఆసియా గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్స్ సింగపూర్ లో 2018 లో రావడం జరిగింది.
టైమ్ హెల్త్ ఎక్సలెన్స్ 2018 అవార్డు బై వాజుభాయ్ రుద్రభాయ్ వాళ్ళ అవార్డు కూడా రావడం జరిగింది. ఇండియా గ్రేటెస్ట్ లీడర్స్ ముంబై 2016 లో రావడం జరిగింది. ఇక్కడ నేను చూసినట్టయితే అవార్డులు ఫస్ట్ లో చూసినప్పుడు అసలు అవార్డ్స్ ఒకరికైనా వచ్చింది, మనకు ఒక అవార్డు రావాలంటేనే ఒక జన్మ ఎత్తాలేమో నేనైతే. ఓకే, అందరి గురించి అయితే చెప్పను, నేనైతే ఒక జన్మ ఎత్తాలేమో. కానీ సార్కి ఏంటి ఈ అవార్డ్స్ ఏంటి, దేనికోసం వచ్చాయని చెప్పి నేను అన్నప్పుడు అసలు ఇమాజినేషన్ నేను అసలు ఇమాజిన్ చేయలేకపోయాను. అసలు ది గ్రేట్ పర్సన్. ఇంకోటి అంటే నేను ఒక దేవుడే మెసెంజర్ రూపకంగా ఎస్ఎం రాజు సారు మన భూమి మీదకి పంపించారేమో అని చెప్పి నేను అనుకుంటానండి సార్ గురించి. నెక్స్ట్ ఆర్టికల్స్. ఇప్పుడు మళ్ళీ అన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ లో కూడా వచ్చింటాయి కదా. అసలు ఆర్టికల్స్ ఎటువంటి పేపర్స్ లో వచ్చాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఎకనామిక్ టైమ్ ఫోకస్ అను దినపత్రిక నందు ఎస్ఎం రాజు సార్ గురించి 26 ఫిబ్రవరి 2016, అంటే సార్ అప్పటికి కూడా వర్కింగ్ అయినా కూడా సార్ ఒక అతను కంటూ ఒక మోటో ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక విజన్ ఉంది. ఈ విధంగా సార్ ట్రై చేయడం జరిగిందండి. అప్పట్లోనే సార్ ఒక అంత పెద్ద పేపర్ లో మ్యాగజైన్ లో రావడం అంటే ది గ్రేట్ అనే చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అదే విధంగా గిన్నిస్ బుక్, అందరం చెప్పడం వరకే గిన్నిస్ బుక్ అంట, గిన్నిస్ బుక్ లో ఎక్కారంట. కానీ మన కంపెనీ ఇన్వెంటర్ ఒక్క రోజులోనే 1 కోటి మొక్కలు నాటిన ఘనతను గుర్తించి గిన్నిస్ బుక్ లో కూడా సార్ యొక్క పేరు మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఫోర్బ్స్ ఇండియా వారు కూడా ఎస్ఎం రాజు సార్ గురించి రీస్టోరింగ్ హెల్త్ హెర్బల్లీ ఆర్టికల్ మార్చి 2020 లో ప్రచురించడం జరిగింది. ఇది చాలా ఫేమస్ అండి. ఇది మీరు ఎక్కడ కూడా చూడాలనుకున్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చండి మీరు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటేనే ఒక వైబ్రేషన్. అటువంటి పర్సన్ సార్ గురించి టార్గెట్ 3 బిలియన్ 153 పేజీ నెంబర్ లో సార్ గురించి ప్రత్యేకంగా రాయడం జరిగిందంటే సార్ ఎంత గొప్ప పర్సన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూసే నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ అసలు ఏంటి ఇన్ని అవార్డ్స్ రావడానికి రీజన్ ఏంటి, నెక్స్ట్ ఇన్ని ఆర్టికల్స్ లో రావడానికి రీజన్ ఏంటి, ఎందుకు సార్ గురించి ఇంత గ్రేట్ గా మనం మాట్లాడుకోవాలి, అసలు కనుక్కున్న ఫార్ములా ఏంటి, అసలు మనకు ఇంట్రడ్యూస్ అంటే ప్రసాదంగా ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వేదిమ్యూన్. వేదిమ్యూన్ అనేది మన బాడీకి పేరులోనే ఉంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టప్ చేస్తుంది. అదే విధంగా మనకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ని డెవలప్ చేయడానికి, సెల్ రీజనరేట్ కావడానికి మనకు యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. దీంట్లో మనం సార్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ అశ్వగంధ, జామున్, చిరైత, అర్జున, నీమ్. ఇది ఒక్కొక్క దాని గురించి మెడిసినల్ వాల్యూస్ అసలు ఏంటి. అశ్వగంధ అందరికీ తెలిసిందండి. నాకు తెలిసి లాస్ట్ టైం కరోనా టైంలో కూడా పేరు లేదు ఏమీ లేదు, మనం క్రియేట్ చేసుకుంది ఒక కరోనా అని. ఆ కరోనాకి కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ అశ్వగంధని మనం వేయించుకున్న వ్యాక్సిన్ లో ఇన్పుట్ చేశారు. అంటే అశ్వగంధ అనేది పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పి అందరికీ తెలిసిందే. ఇది ఎస్పెషలీ మనకు నర్వ్ సిస్టమ్ మీద అంటే మెరుగైన ఫలితాలను ఇవ్వడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మానసిక ప్రశాంతత. చాలా మందికి డిప్రెషన్ లో ఉంటారు. అంటే ఇప్పుడు అందరు కూడా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ లేవు, మాట్లాడే వాళ్ళు తక్కువ. అటువంటి వాళ్ళకు ఊరికే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పి చెప్పొచ్చండి. అదే విధంగా చాలా మంది ఇప్పుడు యూత్ ఒక మంచి హెల్త్ ఉండాలి, మంచి షేప్ ఉండాలి, బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కదా. అటువంటి వాళ్ళకి కూడా ఈ అశ్వగంధ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చండి. అదే విధంగా అశ్వగంధని ఇండియన్ జెన్సిన్ కూడా అని కూడా అంటారు. ఇది యాక్చువల్ గా ఫారెన్ వర్డ్. జెన్సిన్ అనేది ఫారెన్ వర్డ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకో ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడినట్లయితే నేరేడు. నేరేడు మీ ఆరోగ్యానికి తోడు. అందరూ కూడా సీజన్ వచ్చినప్పుడే తినడానికి ఇష్టపడతారు. అంటే దాని మెడిసినల్ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టే అదే పనిగా కాస్ట్లీ అయినా కూడా మనం తింటాం. ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ మన బాడీకి చాలా యూజ్ అవుతాయని చెప్పి. ఓకే, ఇది నేరేడు అనేది సహజ సిద్ధమైన ఆమ్లాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది మన జీర్ణాశయంలో ఉండే ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేసి స్టిమ్యులేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది.
అదే విధంగా లివర్ సామర్థ్యం, మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఫస్ట్ స్కిన్ అయితే సెకండ్ ఆర్గాన్ లివర్. లివర్ టోటల్ మన బాడీ ఫంక్షనింగ్ అంతా చేసేది లివరే. ఈ లివర్ సామర్థ్యాన్ని పెంచాలి అంటే నేరేడుని కంపల్సరీ కన్జ్యూమ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డయేరియా, ఎనీమియా సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ చిరైత గురించి మనం మాట్లాడినైతే క్యాన్సర్ రోగులకు ఇది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మానసిక రుగ్మతలు, హెపటైటిస్, నోటిపూత, చాలా మందికి బి కాంప్లెక్స్ తక్కువైతే నోటిపూత వస్తుంది, ఇటువంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మలేరియల్, యాంటీ ఏజింగ్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఇది చూడడానికి ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు అసోసియేట్స్ అండి, ఇది అందరూ టేస్ట్ చేసింటారే అని అనుకుంటాను. ఇది కొద్దిగా చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు అంటే చిరైత యాడ్ కావడం నుంచే ఇది కొద్దిగా చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అర్జున, తెల్లమద్ది, గుండెకు సంబంధించిన సమస్యలను ఉపశమనం కలిగించడానికి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్, మనకు కావాల్సిందంతా కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కానీ మనం తీసుకుంటున్నదంతా కూడా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. దీని నుంచి మన రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది జామ్ అయిపోతుంటది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేయడానికి, అంటే బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరగడానికి ఈ అర్జున అనే ఇంగ్రీడియంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా అస్తమా, సైనిస్ ప్రాబ్లం ఉండే వారికి కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వేప అందరికీ తెలిసిందండి, ప్రతి ఒక్కరింటి ముందర పల్లెటూరులో ఉంటాయి. వేపలో చాలా ఎక్కువగా దివ్యౌషధం ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు. వేపలో లింబోలైట్ రసాయనం ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ వ్యాధులు, క్యాన్సర్ అనేది ఒక పెనుభూతం అయిపోయింది. ప్రతి ఒక్కరింట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అనేది మనకు అందరికి కూడా ఇప్పుడు రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇటువంటి వాళ్ళకు చక్కటి పరిష్కారం అని చెప్పి చెప్పొచ్చండి. చిన్న పిల్లల్లో చాలా మటుకు తిన్న వెంటనే ఇన్పుట్ ఎంత ఇస్తే అవుట్పుట్ అంత ఉంటది వాళ్ళది. తింటాడు బాత్రూమ్కి వెళ్తారని చెప్పి చాలా మంది అంటారు. ఎందుకు ఆ ప్రాబ్లం అంటే చిన్న పిల్లలు హైజెనిక్ మెయింటైన్ చేయరు, హ్యాండ్స్ అనేది వాష్ చేయరు, ఏం చేయరు, ఎలా పడితే అలా తింటుంటారు. కాబట్టి కొన్ని బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి, చిన్నపిల్లల బాడీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ వార్మ్స్ అంటే నులి పురుగులు అంటారు కదా, ఆ నులి పురుగులు ఉన్నప్పుడు ఆ సమస్యతో బాధపడే వారికి ఇది మనం కన్జ్యూమ్ చేయించినట్టయితే ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. వేప అనేది మనకు సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే మనము వేదనాశ్ర అనేది సెల్ డీటాఫికేషన్ కోసం మనకు వర్క్ చేస్తుంది. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అశ్వగంధ, నీమ్, జాము, అర్జున, చిరైత, బేల్, ఆమ్ల, గోక్షిర, బ్రహ్మి. అందులో ఉన్నవి ఇందులో ఉన్నాయని చెప్పి డౌట్ వచ్చిండొచ్చండి. 100% అందులో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. నాకు మీలాగే ఫస్ట్ డౌట్ వచ్చింది, బట్ ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా వేరే. వేదిమ్యూన్ అనేది చిన్న పిల్లలకి కూడా హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇమ్యూనే వేదనాశ్రయ అనేది చిన్న పిల్లలకి కన్జ్యూమ్ చేయాలంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే బాడీ ఆటోమేటిక్ గా స్వతహాగా న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ గాడ్ మనకి ఇచ్చింటాడు, దాన్ని మనం స్టాప్ చేయకూడదు. ఓకే, మనం తీసుకునే ఫుడ్ స్టైల్ నుంచి ఒక 20-30 years కి మనము న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని కోల్పోయాం. కాబట్టి మనం వేదనాశ్రయ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. చిన్న పిల్లలకి మటుకు ఓన్లీ వేదిమ్యూన్ ఒకటి ఇస్తే చాలండి. ఇక్కడ మనం మెడిసినల్ వాల్యూస్ తీసుకున్నట్లయితే అశ్వగంధ ఇప్పుడు చెప్పినట్టుగానే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. స్త్రీలకు చాలా మటుకు మోనోపాజ్ స్టేజ్ ఎలా వస్తుందంటే జస్ట్ 30-35 లోకే స్టార్ట్ అవుతుంది. అది కాక వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు లేడీస్ కి. ఆ పీసీఓడి ప్రాబ్లం అని చెప్పి, సైక్లింగ్ సరిగ్గా ఉండకపోవడము, వైట్ డిశ్చార్జ్, ఇటువంటి వాళ్ళకు అశ్వగంధ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పాలిచ్చే తల్లులకు అశ్వగంధ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి, ఇప్పుడు అందరు కూడా డెలివరీ కాగానే ప్యాకెట్ పాలు ఇవి తీసుకొస్తారు. మదర్ మిల్క్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే కూడా మదరు పాలు రావడం లేదు. అంటే అటువంటి దుస్థితిలో బతుకుతున్నాం అనమాట. ఒకప్పుడు అవే ఒక అమృతం లాగా ఉండేదన్నమాట. మదర్ మిల్క్ ఇస్తుంది అంటే ఆ స్టార్టింగ్ లో వచ్చే ఆ పాలు మనం తీసుకున్నట్లయితే అంటే దాని నుంచి రోగ నిరోధక శక్తి అనేది 1000 రెట్లు మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఏ ఉమెన్ కి కూడా అది లేదు. అందరూ కూడా మెడిసిన్ తో బతుకుతా ఉన్నారు, మెడిసిన్ తోనే కడుపులో బిడ్డను వేసుకుంటున్నారు. డెలివరీ అయిన తర్వాత పాలు లేక మళ్ళీ అంత అలా ప్రోటీన్ గా స్టార్టింగ్ నుంచి వచ్చింది. ఇటువంటి వాళ్ళు అశ్వగంధ ఈ ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేసినట్టయితే 100% దాని నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పొచ్చండి. నెక్స్ట్ వేప గురించి మాట్లాడినైతే ఇది వెరీ పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పి చెప్పొచ్చు. వేపలో యాంటీ ఆక్సిడెంట్, నెక్స్ట్ వచ్చేసి వాతావరణంలో ఏర్పడేటువంటి సీజనల్ వైజ్ గా వచ్చే ఎటువంటి
డిసీజెస్ ని కూడా డిజార్డర్స్ ని కూడా మనము ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించడానికి ఇది వేప అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దంత సమస్య, ఒకప్పుడు వేప పుల్లలతో క్లీన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, మీ పేస్ట్ లో వేపు ఉందా అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి కదా. ఏం లేదండి, మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ గో బ్యాక్ వస్తుంది అంతా కూడా. ఇది దంత సమస్యలు ఉండే వాళ్ళకి కూడా చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చండి. నేరేడు జామ గురించి మనం మాట్లాడినట్లయితే డయాబెటిక్ పేషెంట్స్ కామన్ ప్రాబ్లము అందరికీ కూడా షుగర్, ప్రతి ఒక్కరికి షుగర్ పేషెంట్స్ కి, అది కాక బీపీ, అధిక రక్తపోటు మరియు హార్ట్ స్ట్రోక్స్ నుండి ఇది యూజ్ చేయడం వల్ల ఒక చక్కటి పరిష్కారం లభిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందరికీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మనం తీసుకునే ఫుడ్ నుంచి అందరు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి. అటువంటి వాళ్ళకి ఇది పైల్స్ ప్రాబ్లము, ఫిస్టులా ప్రాబ్లం ఉండే వాళ్ళకు, అదే విధంగా చిగుర్ల వాపు, ఇటువంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. యాక్చువల్ గా దీంట్లో ఏంటంటే జాముల్లో హైటానిక్ యాసిడ్ ప్రభావం వల్ల ఇది తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పొచ్చు. ఓకే, అర్జున గురించి మనం మాట్లాడినట్టయితే గుండెకి సంబంధించిన సమస్యలను ఉపశమనం కలిగిస్తుంది, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఇది చేస్తుంది. ఎముకల సాంద్రత చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం అనేది మన బాడీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం ఎంత ఏంటి అనేది నెక్స్ట్ సెక్షన్ లో మనం మాట్లాడుకుందామండి. ఎముకలు అనేది సాంద్రత మనము పెంపొందించుకోవాలంటే అర్జున చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని నుంచి అస్తమా, సైనస్ ప్రాబ్లం ఉండే వారికి కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఏంటది? అర్జున. ఓకే, నెక్స్ట్ చిరైత గురించి మనం మాట్లాడితే కాలేయము గుండెకు బలాన్ని, చాలా మంది అంటారు ఇది గుండె వీక్ రా, ఏది చెప్పినా కూడా తట్టుకోలేడు, మనకి చెప్పొద్దని అంటారు. చాలా వీక్ గా ఉంటుంది అనమాట హార్ట్. అటువంటి వాళ్ళకి ఈ చిరైత, ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం నుంచి ఇటువంటి ప్రాబ్లమ్ ని మనము ఓవర్కమ్ చేసుకోవచ్చండి. అదే విధంగా రక్తాన్ని శుద్ధి చేయాలి. యాక్చువల్ గా కిడ్నీస్ అనేవి కూడా రోజు మన బాడీలో 1 hour కి ఒకసారి మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ అంతా కూడా, రక్తాన్ని అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండాలి మన కిడ్నీస్ చేసే పని. అలా మనకు కిడ్నీస్ కి ఎంకరేజ్మెంట్ గా మనకు ఈ చిరైత అనేది బాగా యూజ్ అవుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు, చిన్న పిల్లల నుంచి కూడా ఇప్పుడు స్పెట్స్, ఓకే, అటువంటి వ్యాధులు ఉండే వాళ్ళకి కూడా ఇది చిరైత అనేది బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ టైంకి బోన్ చేయరు, ఇంట్లో పని కావాలి, ఇంట్లో గొడవలుంటే గొడవలు చూసుకోవాలి, అంత పని అయిపోయిన తర్వాత తప్పుడు కడుపుకు వేయాలి. అటువంటి వాళ్ళకు ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా లేదా? 1 side మైగ్రేన్ హెడేక్, అది చాలా డేంజర్. అది 4th stage లోకి వెళ్ళారంటే అసలు మనిషి ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదనమాట. అలా మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకి కూడా ఈ వేదనాశ్రయ అనేది మనం యూజ్ చేయడం వల్ల హ్యాపీగా మనము ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మారేడు. ఇది న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫైబరు, రిబోఫ్లావిన్, B1, B2, C, A, థైమన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఈ మారేడులో ఉంటాయి అన్నమాట. ఇవి చెప్పడానికే ఒక్కోసారికి నోరు వరకు, అంటే మన బాడీకి ఇన్ని కావాలా? ఎస్, ఖచ్చితంగా మన బాడీకి 142 విటమిన్స్, 21 మినరల్స్ మన బాడీకి రోజు కావాలండి. మన ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా ఫంక్షనింగ్ కావాలి అంటే 142 విటమిన్స్, 21 మినరల్స్ మన బాడీకి రోజు ఇన్పుట్ చేయాలి. కానీ ఎవరికి దేంట్లో ఏ విటమిన్ వస్తుందో ఏందనేది ఎవరికి తెలియదు. ఓకేనా? ఇటువంటివి మనం మన బాడీకి కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే 100% మనము 80% మనం అందించిన వాళ్ళం అవుతాం మన బాడీకి. ఓకే, అదే విధంగా గ్యాస్ట్రిక్ అల్సర్ ని తగ్గుముఖం పట్టిస్తుందని చెప్పొచ్చు. ఆమ్లా నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆమ్లా అనేది అందరికీ తెలిసినదే అండి. ఉసిరి ఉపయోగించడం వల్ల బాడీ అనేది డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. బాడీ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, బరువును తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. బాడీ మెటబాలిజం ని పెరగడానికి, అంటే కాస్త ఎక్కువ తిన్నా, భోజన ప్రియులు కాస్త ఎక్కువ తిన్నా కూడా బాడీ మెటబాలిజం బిఎంఆర్ ని మనం పెంచినట్లయితే కాస్త ఎక్కువ తిన్నా కూడా అరిగించుకునే కెపాసిటీ, అంటే ఆ క్యాలరీస్ ని బర్న్ చేసే కెపాసిటీ మనకు ఈ ఉసిరి తీసుకోవడం వల్ల మనకు ఈ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా జుట్టు రాలిపోవడము, నెక్స్ట్ చుండ్రుని తగ్గించడంలో ఆమ్లా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గోక్షిర వచ్చేసి థైరాయిడ్ లెవెల్స్. లేడీస్ మార్నింగ్ లేస్తేనే బ్రష్ చేసేది లేట్లేదు, పిల్ తీయాలి, నోట్లో వేయాలి. ఎంజీ 25, 100, 150, 200 కూడా వెళ్ళిపోతా ఉంది. ఓకే, ఇటువంటి వాళ్ళకి, ఈ థైరాయిడ్ లెవెల్స్ ఉండే వాళ్ళకి ఇది కంట్రోల్ చేయడానికి గోక్షిర అనే ఇంగ్రీడియంట్ చాలా బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ చాలా మందికి అన్మ్యారీడ్ అప్పటి నుంచే పీసీఓడి ప్రాబ్లం, చిల్డ్రన్స్ కాకపోవడం, సైక్లింగ్ సరిగ్గా లేకపోవడం, ఇటువంటి వాళ్ళకి కూడా నార్మల్ చేసుకోవడానికి ఈ గోక్షుర అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమందికి మూత్ర విసర్జన అంటే యూరిన్ చేసేటప్పుడు కొద్దిగా నొప్పి మంటగా ఉంటుందన్నమాట. ఇంకోసారి నవ్వినా తుమ్మినా కూడా మనకు తెలియకుండానే యూరిన్ వచ్చేస్తుంటది చాలా మందికి. ఇటువంటి వాళ్ళకి కూడా ఈ గోక్షుర ఇంగ్రీడియంట్ మనము ఈ వేదినాష్ లో ఉంది కాబట్టి దీన్ని కన్జ్యూమ్ చేసినట్టయితే దీని నుంచి మనం ఉపశమనం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మెరుగుపరుస్తుంది. మనం ఏదైనా ఒక మిషన్ కొన్నాం అనుకోండి, సర్వీసింగ్ ఇవ్వాలి కదా. ఒక రిఫ్రిజిరేటర్ కానీ, ఒక వాషింగ్ మిషన్ కానీ, ఒక కుట్టు మిషన్ కానీ మనకు ఖచ్చితంగా రిపేర్ రాకపోయినా కూడా సర్వీసింగ్ అనేది కామన్ కదా. అలాగా మన బాడీ కూడా ఒక మెకానిజం అన్నమాట. ఈ మెకానిజం అనేది ఎప్పటికప్పటికి ఫంక్షనింగ్ చేయాలి అంటే, హెల్తీగా పెట్టుకోవాలి అంటే మటుకు ఖచ్చితంగా ఇటువంటి ఇంగ్రీడియంట్ ఉంటే సప్లిమెంట్ ఏదైనా సరే మనము బాడీకి కన్జ్యూమ్ చేయాల్సింది. నెక్స్ట్ బ్రహ్మి తీసుకున్నట్లయితే అందరికీ తెలుసు, శ్రీశైలం వెళ్ళినప్పుడల్లా సరస్వతి ఆకు తింటే చదువు బాగా వస్తుందంట. అందరూ తెచ్చుకున్న వాళ్ళమే కదా, నేను కూడా తెచ్చుకునేదాన్ని అన్నమాట చిన్నప్పుడు తెలియక. కరెక్ట్ అండి. మెదడు పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. బ్రహ్మి యూజ్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి, చదువు బాగా వస్తుందని కాదు, చదువుకున్నవి ఎక్కడన్నా వస్తువులు పెట్టినవి గుర్తుంటాయనే ఉద్దేశంతో ఈ బ్రహ్మి ఆకును చాలా మంది ఇష్టపడతారు. అదే కాకుండా అల్జీమర్, ఒకప్పుడు 60 years అబోవ్ అయితే అల్జీమర్ అంటే మతిమరుపు, ఇప్పుడు 20 years నుంచే మతిమరుపు. ఎందుకంటే మనం ఉండే లైఫ్ స్టైల్, మనం తీసుకుంటున్న ఫుడ్ స్టైల్, దీని నుంచి మనము ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాము. నెక్స్ట్ కుంగుబాటు, చాలా మంది కూడా ఏమనకపోయినా నువ్వు కరెక్ట్, నువ్వు అసలు నువ్వు లేకపోతే లేదని చెప్పినా కూడా ఏదో ఒక లోటు, వాళ్ళకి తెలియని లోటు ఆ కుంగుబాటు, అటువంటి వాళ్ళకి బ్రహ్మి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మూర్ఛ వ్యాధి, ఫిట్స్ వస్తుంది కదా, ఇటువంటి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది ప్రత్యక్షకారినిగా, పరోక్షకారిని కాదు ప్రత్యక్షకారినిగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ సైకలాజికల్ డిజార్డర్స్ అంటే మెంటలీగా చాలా మంది అప్సెట్ అయి ఉంటారండి, అటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ది మోస్ట్ పవర్ఫుల్ వేదిలెక్సర్ కంపెనీలో ఒక మోస్ట్ పవర్ఫుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే వేట్ పవర్. మై ఫేవరెట్ అండి ఇది వేట్ పవర్ వచ్చేసి. వేట్ పవర్ ని మనము ఇంగ్రీడియంట్స్ పరంగా తీసుకుంటే సేఫ్ ముస్లి, నేలతడి, నెక్స్ట్ దాల్చిన చెక్క, అశ్వగంధ, గూలగొండి, నీరుగొప్పి, తులసి, జాజికాయ, అతిబల, ఉసిరి, మునగ, ఇవన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్సే కదా, అందరూ రెగ్యులర్ గా చూసుకుంటుంటాం. మనం అనుకుంటాం ఇవి పిచ్చి మొక్కలు కాదు, ఇవి ఔషధ గుణాలు ఉండే మొక్కలు అని చెప్పి మనకు ఎస్ఎం రాజు సార్ మనకు ప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనము సేఫ్ ముస్లి గురించి మాట్లాడినట్టయితే మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి కూడా ఇది నార్మల్ చేస్తుందండి. చాలా మందికి మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ ఒకటే అనుకుంటారు, కానీ కాదు. జాయింట్ పెయిన్స్ వేరే, ఆర్థరైటిస్ వేరే, ఆర్థోరిమరైటిస్ వేరే అన్నమాట. జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ, అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయితే ఆ ప్రాబ్లం ఫేస్, ఆ యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువగా రిలీజ్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఈ సేఫ్ ముస్లి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి జెంట్స్ లో కానివ్వండి, లేడీస్ లో కానివ్వండి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా ఈ సేఫ్ ముస్లి ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం నుంచి చాలా బాగా ఫలితాన్ని తీసుకోవచ్చు. సేఫ్ ముస్లిని ఇండియన్ వయగ్రా అని కూడా అంటారండి. ఇక్కడ సిమ్మిన్, ఇక్కడ దాల్చిన చెక్క గురించి మనం మాట్లాడినట్టయితే బీపీని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ కు చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ లేవగానే దాల్చిన చెక్క హాట్ వాటర్ లో మనం వేసుకొని తాగినా కూడా మనకు తెలియకుండా కూడా వెయిట్ లాస్ హ్యాపీగా జరుగుతుంది, తీసుకోవచ్చండి. నెక్స్ట్ అశ్వగంధ, పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగానే ఇది నాడీ వ్యవస్థపై మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతకు, నిద్ర లేని వారికి, చాలా మందికి డిస్టర్బ్ స్లీప్ నే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. డీప్ స్లీప్ ఎవరికి లేదు. డీప్ స్లీప్ ఎలా ఉండాలి అంటే, చిన్న పిల్లల్ని స్నానం చేసి ఆయిల్ పెట్టి మర్దనా చేసి స్నానం చేయించిన తర్వాత వన్ సైడ్ నుంచి ఇలా సలైవ వస్తుంది కదా, జొల్లు కార్చుకొని నిద్రపోతారు చూడండి, అది డీప్ స్లీప్. డీప్ స్లీప్ వచ్చింది అంటే ఆర్గాన్స్ అన్ని కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా రిపేర్ చేయాలి, అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ అవి యాక్టివ్ కావాలి. కానీ అందరూ కూడా ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మొబైల్స్, టీవీ, డిఫరెంట్ ఇది అంతా కూడా మనకి ఎలా అంటే సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది అనమాట. దీని నుంచి మనము
అందరూ కూడా డిస్టర్బ్ స్లీప్ అన్నమాట. ఈ డిస్టర్బ్ స్లీప్ ఉండడం, మీరు లేస్తున్నారంటే ఖచ్చితంగా మీ ఆర్గాన్స్ పనిచేయాల్సిందే. మీరు పడుకున్నారు అంటే అవి రిపేర్ చేసుకుంటాయి. మన లైఫ్ స్టైల్ ఇంకాస్త పెంచుకోవాలంటే మనము ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు నైట్ అయినందుకే నిద్రపోవాలి. నైట్ అయినందుకే నిద్ర కాదండి. నిద్ర ఎప్పుడు మీకు తెలియకుండా వస్తుంది అంటే మీ హెల్త్, మీ బాడీ ఖచ్చితంగా రెస్ట్ ను అడుగుతుందని చెప్పి మనకొక సిగ్నల్. నిద్ర వస్తుందంటే అది ఎక్కడన్నా ఉండని, ఏమన్నా ఉండని పడుకోవాల్సిందే. లేదంటే బాడీ అనేది రీజనరేట్ కాలేదండి. ఆ విధంగా మనకు ఇక్కడ అశ్వగంధ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దూలగొండి అనేది చాలా మటుకు పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధి చాలా మందికి ఉంటుంది. ఇది తగ్గుముఖం పడుతుంది. జెంట్స్ కి ఎక్స్పెషల్లీ, లేడీస్ అంటే ఏమన్నా లేడీస్ పిల్లలు కాలేదంటే వెంటనే అని చూపుతారు. కానీ కొంతమందికి జెంట్స్ కూడా ప్రాబ్లం ఉంటుందండి. స్పర్మ్ కౌంటింగ్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ దూలగొండి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ దూలగొండి అనేది, పికచ్చు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నోరి గొబ్బిని కోకిలాక్ష అని అంటారండి. ఇది బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉపశమనం కలిగిస్తుంది. మాల్ న్యూట్రిషన్, చాలా మంది వెయిట్ లాస్ లో పుడతారు పిల్లలు. ఇది మనము అలా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి దీన్ని వాడినట్లయితే మటుకు 100% ఒక హెల్తీ బేబీని తీసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ తులసి అందరూ కూడా ఒక దేవతా వృక్షం లాగా మనం పూజిస్తాం కదండి. ఇది మనం తులసి తీసుకోవడం నుంచి బీపీ ప్లస్ ఇన్ఫెక్షన్ నుంచి తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మన శ్వాసకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఇది ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అండి. తులసి కూడా మార్నింగ్ లేయంగానే బ్రష్ ఒక 2 తులసి ఆకులు తింటారు చాలా మటుకు, చాలా మంచిది. నెక్స్ట్ జాజికాయ, అందరికీ తెలుసు జాజికాయ ఓన్లీ బిర్యానీ స్పైసీ ఐటమ్ లోనే చేసుకోవచ్చు. కానీ దీంట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి మనకు ఎస్ఎం రాజు సార్ ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. జాజికాయలో క్యాన్సర్ కణాలతో ఫైట్ చేస్తుంది. ఇది హార్ట్, లివర్ వ్యాధులకు సంబంధించినవి కూడా మనము ఏమన్నా డిజార్డర్స్ ఉంటే కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. దంత సమస్యలకు కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చండి. అతిబల వచ్చేసి ఆర్థరైటిస్, జాయింట్ ని స్టిఫ్నెస్ కావడానికి. జాయింట్స్ అనేవి ఎప్పటికీ కూడా స్టిఫ్నెస్ ఉండాలి. ఈ స్టిఫ్నెస్ చేకూరడానికి మనకు అతిబల అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సర్వైకల్ స్పాండికల్ అంటే మన బ్యాక్ అనేది, మన సర్వైకల్ స్పాండికల్ అనేది, వెన్నుముక్క అనేది పర్ఫెక్ట్ గా పనిచేయాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా దీని నుంచి ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్షవాతం, కామన్ గా చూస్తున్నాం, రెగ్యులర్ గా చూస్తున్నది ఏంటి? క్యాన్సర్, పారాలసిస్, డయాలసిస్. ఇవి 3 కూడా చాలా ఎక్కువగా చూస్తాము. అటువంటి వాళ్ళకి అతిబల అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అస్తమా పేషెంట్స్ కూడా ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చండి. ఈ ఉసిరి అనేది కూడా మన శరీర బరువును తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఉసిరి తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం ని కూడా మనం పెంచుకోవచ్చు. అదే విధంగా బాడీలో ఉండే వేస్ట్ టాక్సిన్స్ ని కూడా కరిగించి ఎనర్జీ లెవెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మునగ అందరికీ తెలిసిందంటే సీజన్ వచ్చిందంటే మునక్కాయలు సాంబార్ పెట్టుకుంది మట్టుకో ఎవరైతే ఇది చేయరు. ఆ మునగలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి మనకు సార్ చెప్పడం జరిగిందంటే, ఇక్కడ మునగ తీసుకున్నట్టయితే విటమిన్స్, మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. నెక్స్ట్ స్టమక్ లో ఉండే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా, కంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఇది ఓవర్కమ్ చేస్తుంది. అదే విధంగా టిష్యూస్ లో చాలా మటుకు వాటర్ ఫ్లూయిడ్స్ చేరుతుంది. ఈ ఫ్లూయిడ్ వాటర్ దరి చేరకుండా ఉండడానికి ఈ మునగ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ తెలుసండి, ఈ ఆయుర్వేదం అనేది ఈ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా వేడి చేసేవి. అవునా? మన బాడీలో ఇటువంటి ఫుడ్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాస్త నెయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టాలంటేనే మనం నెయ్యి కరిగించాలి. ఒక గోంగూర అన్నంలో కూడా మనం నెయ్యి వేసుకోవాలంటే దాన్ని కరిగిస్తాం. అటువంటిది మన బాడీలో ఇంత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది అన్నప్పుడు మరి బాడీ హీట్ కావాలా వద్దా? 100% కావాలి. ఇదంతా బాగుంది, ప్రోడక్ట్ బాగానే ఉంది. యాక్చువల్గా ఇది ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇది కన్జ్యూమ్ అనేది ఏ విధంగా అంటే, ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కలాగా మనము ఎంఎల్ అనేది మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుందండి. థైరాయిడ్ వాళ్ళకి, నార్మల్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి 15 ml మనం నార్మల్ గా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా హెవీ సివియర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాళ్ళ మెటబాలిజాన్ని బట్టి, వాళ్ళ వెయిట్ ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి మనం వాళ్ళకు కన్జ్యూమ్ చేయించాల్సి ఉంటుంది. ఇది ఎలా ఏంటి అనేది మీకంటూ ఎవరైనా మీకు కోచెస్ ఉంటారు, దాంతో పాటు అసోసియేట్ మీ అప్లయన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చండి. లేదంటే నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ మనం మాట్లాడుకుందాము.
ఓకే, ఇదంతా బాగుంది. ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది, కన్జ్యూమ్ చేసేది ఎలాగా, నేను ఎలా నమ్మాలి ఇన్ని, అందరికీ డౌట్ వస్తుందిగా. 100% డౌట్ వస్తుందండి, నాకు కూడా అలాగే డౌట్ వచ్చింది. యాక్చువల్ గా ఒక బిస్కెట్ ప్యాకెట్ మదర్ గానీ ఫాదర్ గానీ ఒక చిల్డ్రన్ కి కొనిచ్చాలి అంటే కూడా చూస్తామన్నమాట, ఇది ఐఎఫ్సి మార్క్ ఉందా లేదా. అదే విధంగా మన వేది లెక్చర్ లో దొరికేటువంటి ప్రోడక్ట్స్ మనకు కావాలి అంటే మనం ఖచ్చితంగా కూడా డాక్యుమెంట్స్ అనేది చూడాల్సింది. అసలు డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ వచ్చాయి. నేను ఇంకోటి చెప్తున్నానండి, అంటే సార్ ఒక మోటో కానివ్వండి, సార్ ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పరంగా ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి FDA సర్టిఫికేట్. ఇది మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళొక్కటే బాగా అర్థమవుతుందండి. FDA సర్టిఫికేట్ అనేది ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్, అంటే ఇది USA వాళ్ళొక్కటే మనకి ఇవ్వడం జరుగుతుంది. USA బ్రాండ్ FDA సర్టిఫికేట్ ఉందంటే గ్రీన్ సిగ్నల్, దానికి నో మోర్, అసలు క్వశ్చనే లేదు. నన్ను అడిగితే నేను టోటల్ ఉన్నది మెడికల్ ఫీల్డే కదండి. అపోలో ఫార్మసీకి కూడా, అపోలో ఫార్మసీ హలోపతిలో నెంబర్ 1 బ్రాండ్. హలోపతి ఈ దీనికి కూడా FDA లేదు. ఎందుకు? అంతో ఇంతో కాస్తో కూస్తో ఖచ్చితంగా డ్రగ్స్ యాడ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి దానికి FDA సర్టిఫికేట్ లేదు. బట్ మన ప్రోడక్ట్స్ కి, మన కంపెనీకి FDA సర్టిఫికేట్ ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇది కెమికల్ బేస్డా కెమికల్ లెస్ బేస్డా అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ FSSAI సర్టిఫికేట్. ఇది వచ్చేసి మనకు ఇండియా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారండి. FSSAI మీన్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ఇక్కడ సేఫ్టీ కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి, అథారిటీ కానివ్వండి, మనకు ఇండియా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ హలాల్ సర్టిఫికేట్. ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెట్ల నుంచి పుట్టల నుంచి వచ్చినవే, మరి అసలు హలాల్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఇక్కడ ముస్లిం కంట్రీస్ లో కూడా దీన్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో ఏదైనా మిక్స్ చేశారేమో అని డౌట్ వస్తుందేమో అని చెప్పి ముందుగానే కంపెనీ ఏం చేసిందంటే హలాల్ సర్టిఫికేట్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, కంపెనీకి కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి కూడా FDA సర్టిఫికేట్ ఉండడం జరిగిందండి. ఇది మీరు ఓవరాల్ గా కాకుండా రిటర్న్ గా కూడా ఏమన్నా చూడాలనుకుంటున్నారా? చాలా మంది కూడా అంటే టెస్టిమోనియల్స్ ఉన్నాయండి, నేను మళ్ళీ తర్వాత పాస్ చేస్తాను. ఓకే, ప్రోడక్ట్ పరంగా తెలుసుకున్నాము. నెక్స్ట్ సార్ యొక్క మోటో ఇంటెన్షన్ గురించి తెలుసుకున్నాము, సార్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాము, అవార్డ్స్ రివార్డ్స్ గురించి అన్ని తెలుసుకున్నాం. ఓకే, మరి దీన్ని నేను కన్జ్యూమ్ చేశాను, నాకు హెల్త్ చాలా బాగుంది, దీని నుంచి చాలా మంచి వెయిట్ లాస్ జరిగాను, నా బాడీలో నాకు యాక్చువల్ గా గాలి బ్లాడర్ లో స్టోన్స్ ఉండే కూడా మంచి హెల్త్ తీసుకున్నా నేను. మరి నేను ఇది ఒక 10 మందికి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. మరి నాకు కంపెనీ ఏమి ఇస్తుంది? కంపెనీ ఎక్కడ కూడా ఏమి పెట్టుకోదండి. మీ లాభం మీరే తీసుకోండి, మీ ప్రాఫిట్ మీరే తీసుకోండి, మీ కష్టం మీరే తీసుకోండి అనే విధంగా మనకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ ని ఇవ్వడం జరిగిందండి. ఆ బిజినెస్ ప్లాన్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. రీటైల్ ప్రాఫిట్, టీమ్ బోనస్, బిజినెస్ స్టార్ట్అప్ రాయల్టీ, రివార్డ్ ప్రోగ్రామింగ్, ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్, నెక్స్ట్ లీడర్స్ మీట్, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్, రాయల్టీ, ట్రైనింగ్, ఫ్రాంచైజీ. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడినట్లయితే ప్రోడక్ట్ డీటెయిల్స్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వేదనాస్ట్రే వచ్చి 500 ml మనకు 2 బాటిల్స్ వస్తాయండి. ఇక్కడ వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి మనకు 3500 రూపీస్, డిపి ప్రైస్ వచ్చేసి మనకు 2800 రూపీస్. మీకు ఇక్కడ డిపి ఎంఆర్పి అనేది నెక్స్ట్ మన స్లైడ్స్ లో వస్తాయి. ఇక్కడ పీవీ పరంగా తీసుకుంటే కంపెనీ మనకు 25 పీవీతో దీన్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఇక్కడ ఆర్పి మీన్స్ రివార్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి RLP ర్యాంక్ అచీవ్మెంట్ లీడ్స్ మీట్ పాయింట్. నెక్స్ట్ TP వచ్చేసి మనకు టూర్ పాయింట్. ఇవన్నీ కూడా మీరు బిజినెస్ లో రాను మీకు తెలుస్తుందండి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే మనకు బేబీ మిన్నే గురించి మనం మాట్లాడినట్టయితే ఇక్కడ కూడా సేమ్ ½ లీటర్ బాటిల్స్ 2 ఉంటాయండి. ఎంఆర్పి రేట్ 3500, డిపి ప్రైస్ 2800 రూపీస్, పీవీ వచ్చేసి 25. ఓకే, నెక్స్ట్ వెయిట్ పవర్ గురించి మనం మాట్లాడినట్టయితే 250 గ్రామ్స్ లో దొరుకుతుంది. ఇది పౌడర్ రూపకంలో దొరుకుతుంది, అవి వచ్చేసి మనకు లిక్విడ్ రూపకంలో దొరుకుతాయండి. ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది, 3500 రూపీస్ ఎంఆర్పి రేటు, డిపి ప్రైస్ వచ్చేసి 2800 రూపీస్, పీవీ వచ్చేసి 25 పీవీ సేమ్ గా ఉంటుంది. ఓకే, రీటైల్ ప్రాఫిట్ అసలు ఏంటి? రీటైల్ ప్రాఫిట్ మనకు వెంటనే ప్రాఫిట్ కావాలి కదా, మనం ఇండియన్స్ కదా, మనకు చాలా కష్టాలు ఉన్నాయి కదా, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే డబ్బు కళ్ళతో చూడాల్సిందే కదా.
మరి అసలు ఈ రీటైల్ ప్రాఫిట్ మనం ఎలా చూడొచ్చు అంటే, ఒక ప్రోడక్ట్ ఇక్కడ ఒక యూనిట్ వచ్చేసి మనకు 2 బాటిల్స్ అంటున్నాము. వేది మీద వేది నాచే ఏది ఒకటైనా తీసుకున్నా కూడా మనకు డిపి ప్రైస్. మనము ఈ కంపెనీకి అసోసియేట్ అయితే అంటే ఐడి వేసుకొని మనం కంపెనీకి అనుసంధానం అయితే మనకు కంపెనీ అనేది ఒక కార్డు ఇవ్వడం జరుగుతుందండి మన పేరు మీద. దాని మీద మనం పర్చేస్ చేసినట్టయితే 2800కు మనకు ప్రోడక్ట్ వస్తుంది. అదే విధంగా మనం ఎంఆర్పి రేట్ కి సేల్ చేయాలంటే 3500 రూపీస్ కి రీటైల్ ప్రాఫిట్ స్పాట్ ఇన్కమ్ మనకు 700 రూపాయలు వస్తుంది. మీరు సేల్ చేస్తారా లేదా అనేది కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ పీవీ పరంగా చూసుకుంటే 25 పీవీ. 2 ప్రొడక్ట్స్ వేదిమినే, వేద్ మ్యాష్, కాంబో సెట్, నెక్స్ట్ వచ్చేసి వేద్ పౌడర్. ఈ 3 ప్రోడక్ట్లు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు 5600 రూపీస్ అనేది మనకు డిపి ప్రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంఆర్పి వచ్చేసి మనకు 7000 రూపాయలకు మీరు సేల్ చేయొచ్చు. స్పాట్ ఇన్కమ్ ఎంత 1400 రూపీస్ వస్తుంది. పీవీ వచ్చేసి పీవీ పెరగాలి కదా, ఒక ప్రోడక్ట్ పెరిగింది పీవీ కూడా పెరగాలి. ఇక్కడ 50 పీవీ వస్తుంది. 4 ప్రొడక్ట్స్ వచ్చేసి వేది మిల్లర్ 2, వేద్ నాషర్ 2, వేద్ పౌడర్. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 11,200 రూపాయలండి. ఇక్కడ మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి 14,000 వస్తుంది. స్పాట్ ఇన్కమ్ వచ్చేసి 2,800 వస్తుంది. పీవీ వచ్చేసి 100 పీవీ. రీటైల్ అనేది మన ఇష్టం, కంపెనీ మనకి ఏమి చెప్పదు. మీరు రీటైల్ కమ్ముకుంటారా హోల్సేల్ కమ్ముకుంటారా అనేది కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. నేనైతే పక్కాగా రీటైల్ కి సేల్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ టీమ్ బోనస్ గురించి మనం మాట్లాడినట్టయితే 1 ప్రోడక్ట్ 2,800 అనేది మనకు డిపి ప్రైస్ వచ్చేస్తుంది. ఎంఆర్పి రేట్ వచ్చేసి 3,500, పీవీ వచ్చేసి 25 పీవీ. మనం ఒకవేళ కంపెనీకి అనుసంధానం అంటే అసోసియేట్ కావాలి అనుకుంటే మనము 25 పీవీతోనన్నా యాక్టివేషన్ చేయొచ్చు, లేదు అంటే 50 పీవీతోనన్నా యాక్టివేషన్ చేయొచ్చు, లేదు అంటే 100 పీవీతో కూడా యాక్టివేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం 25 పీవీతో మనం యాక్టివేషన్ చేసినట్టయితే 8% అనేది టీమ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. 50% అంటే 10%. నెక్స్ట్ 100 పీవీతో మనం యాక్టివేషన్ చేస్తే 12%. మనకు వీక్లీ క్యాపింగ్ వచ్చేసి 12 lakhs. ఇది ఎలా ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో మనం చెప్పుకుందాము. టీమ్ బోనస్ క్యారీ ఫార్వర్డ్ ఇది పక్కాగా మనకు బైనరీ సిస్టమ్. ఓకే, లెఫ్ట్ టు రైట్. ఇక్కడ మనకు లెఫ్ట్ టీం నుంచి మనం తీసుకున్నట్టయితే మీ టీం అంతా కలిసి, మీరు ఒక్కరు కాదండి, మీ టీం అంతా కలిసి లెఫ్ట్ సైడ్ 200 గ్రూప్ పీవీ మీరు చేసినట్టయితే రైట్ టీమ్ వాళ్ళంతా కలిసి 2,200 పీవీ చేశారంటే కంపెనీ ఏం చేస్తుందంటే 2,000 మ్యాచింగ్ చేసేసి 200 అనేది స్టోరేజ్ అలాగే పెడుతుంది అనమాట. నెక్స్ట్ దానికి యాడ్ చేస్తుంది. ఇక్కడ 8% లాగా తీసుకుంటే మనకి 16,000 రూపాయలు, 10% లాగా తీసుకుంటేనేమో 20,000, నెక్స్ట్ 12% లాగా తీసుకుంటేనేమో 24,000 అనేది మనకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ అనేది ఈ 200 పీవీ నెక్స్ట్ దానికి యాడ్ చేసి కంపెనీ మనకు మనీ సెండ్ చేయడం జరుగుతుంది. అంతా బాగుంది. అస్సలు గేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుందండి. రివార్డ్స్, ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్, లీడర్స్ మీట్ అమౌంట్ అనేది ఏ విధంగా ఉంది, అసలు ఏం చేయాలి, నేను ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఇంత కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సర్టిఫికేట్ల పరంగా అల్టిమేట్, అసలు సర్టిఫికేట్లకు డోకా లేదు. ఓకే, మరి నేనేం చేయాలి? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ బైనరీ సిస్టమ్ అంటున్నాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు స్టార్ ర్యాంక్ కు మనం చేయాల్సింది ఏంటంటే బైనరీ సిస్టమ్ అన్నాను కదా, లెఫ్ట్ 10 బాటిల్స్, రైట్ 10 బాటిల్స్. అంటే వేడి 1 యూనిట్ ప్రకారం 10 మనం మ్యాచింగ్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 2,500 రూపాయలు వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 1000 రూపీస్ వస్తుంది. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 500 రూపీస్ వస్తుంది. లీడర్స్ మీట్ అమౌంట్ అనేది రాదు, ఎందుకంటే చాలా మటుకు, ఎందుకంటే 10 పడవల మీద కాలు పెడతారు, ఇక్కడ అక్కడ అక్కడ అని ఏది చేయరు. అందుకే కంపెనీ కూడా ఫస్ట్ మనల్ని టెస్టింగ్ లో పెడుతుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ పీరియడ్ అని 2 years పెడతారు, వీడు ఉంటాడా పోతాడా అని. అలాగే కంపెనీ కూడా చాలా తెలివితో ఆలోచించి లీడర్స్ మీట్ అమౌంట్ అనేది మనకు స్టార్ ర్యాంక్ నుంచి ఇవ్వదండి. ఇక్కడ మనకు క్యుములేటివ్ ఇన్కమ్ అన్నమాట. మనకి ఇక్కడ బైనరీ సిస్టమ్ అంటున్నాము, పీవీ అనేది ఫ్లెష్ అవుట్ కాదు, క్యారీ ఫార్వర్డ్ అంటున్నాము. మనీ కూడా మనకు క్యుములేటివ్ ఇన్కమ్ లాగా మనకు వస్తుంది. ఇక్కడ స్టార్ ర్యాంక్ మీరు అచీవ్ అయ్యేలోపు మీకు 4,000 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ బ్రాంజ్ ర్యాంక్ మనం చేయాల్సింది ఏంటి, 25 లెఫ్ట్ టు రైట్ మనం మ్యాచింగ్ తీసుకున్నట్టయితే ప్రీవియస్ క్యారీ ఫార్వర్డ్ అన్నాం కదా, 10 బాటిల్స్ మనం ప్రీవియస్ గా చేయాల్సింది ఎంత, 15. ఓకే, ఈ 15 మనం ఫినిష్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 3,750 రూపీస్ వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి ఒక వాలెట్, టీ షర్ట్ అనేది గుర్తింపుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. వర్త్ వచ్చేసి 1,500 రూపీస్ ఉంటుందండి. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 750 ఉంటుంది. లీడర్స్ మీట్ ఇక్కడ కూడా ఇవ్వదు మనకి, అయినా వెయిట్ చేయాల్సిందే. ఓకే, క్యుములేటివ్ ఇన్కమ్ వచ్చేసి మనకు బ్రాంజ్ ర్యాంక్ ఫినిష్ చేసే లోపు 10,000 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది.
నెక్స్ట్ సిల్వర్ ర్యాంక్ కావాల్సింది 125 లెఫ్ట్ 125 రైట్. మనం తీసుకున్నట్టయితే 25 ఆల్రెడీ బ్రాంచ్ చేసి పెట్టాం కదా, చేయాల్సింది ఎంత 100 లెఫ్ట్ 100 రైట్. మనం మ్యాచింగ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ 25,000 రూపాయలు ఇస్తుందండి. రివార్డ్ ఇన్కమ్ మరి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఒక ఫోన్ కంపల్సరీ కదా, ఫోన్ కి మనకు 10,000 రూపీస్ ఉంది. ఫోన్ కావాలా మనీ కావాలా మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మనం ఆ విధంగా మనకు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 2,000 రూపాయలు. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన దానికి ఒక్కటి మనకు 2,000 ఇస్తుంది. ఇక్కడ కంపెనీకి మన మీద ఓహో అసోసియేట్ అయ్యి మన కోసం ఇది చేస్తా ఉన్నారు అంటే పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నారని చెప్పి కంపెనీ మనకు గుర్తించి అప్పటి నుంచి మనకు లీడ్స్ మీట్ అమౌంట్ ఇవ్వడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. 3,000 రూపీస్ వస్తుందండి. 3,000 రూపీస్ మనకి ఇవ్వరు. సిల్వర్ ర్యాంక్ వచ్చేలోపు మనకంటూ కొద్ది టీం ఉంటుంది కాబట్టి మనం ఏమన్నా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఈ అమౌంట్ ని ఖర్చు చేయడం జరుగుతుందండి. మన టీం కోసం, ఎవరి టీం కోసం కాదు, మన టీం కోసం కంపెనీ ఖర్చు చేస్తుంది. ఇక్కడ స్టార్ ర్యాంక్ నుంచి సిల్వర్ ర్యాంక్ వరకు క్యుములేటివ్ ఇన్కమ్ వచ్చేసి 47,000 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. ప్రైమ్ స్టార్ చేయాల్సింది ఎంత 475. ఫస్ట్ ఎంత చేసాము 125 అలాగే లాకర్ లో పెట్టారనమాట కంపెనీ. బంగారు మన ఫ్లాట్లు దాచిపెట్టుకుంటాం కదా, అదే విధంగా కంపెనీ చాలా భద్రంగా 125 అనేది స్టోరేజ్ చేసి పెట్టింటుంది అనమాట. రిమైనింగ్ చేయాల్సింది 350. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 27,500 రూపాయలు. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 35,000 రూపాయలు. ల్యాప్టాప్ ప్రొజెక్టర్ అనేది మనకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందండి. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 13,500 రూపాయలు మనకి ఇస్తుంది. లీడ్స్ మీట్ అమౌంట్ వచ్చేసి 4,000 రూపాయలు అనేది మనకు వాలెట్ లో ఇవ్వడం జరుగుతుంది. క్యుములేటివ్ ఇన్కమ్ ఈ ప్రైమ్ స్టార్ మనం ఫినిష్ చేసేలోపు మనకు 1,83,000. ఇది నేను 10% తో చెప్తున్నాను, క్యాల్కులేషన్ చేసుకోండి. 10%. ఓకే, ఈ విధంగా మనకు 1,83,000 వస్తుందండి. ఇక్కడ మనకు ఎంటర్టైన్మెంట్ అనేది సైలెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది అందరికి ఇంపార్టెంట్ కదండి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నట్టయితే నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. కంపెనీ ఫ్రీగా మనకు విజిట్ చేసి మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతామో కంపెనీకి వెళ్ళి విజిట్ చేసి మళ్ళీ మనం గో బ్యాక్ వచ్చే వరకు కూడా కంపెనీ టోటల్ గా ఎక్స్పెండ్ అనేది మనకి ఇస్తుందండి. నెక్స్ట్ రూబీ స్టార్. ఇక్కడ మనకు ఈ ప్రైమ్ స్టార్ వచ్చేలోపు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనకు రిటర్న్ గా మళ్ళీ మన ఐడి మీద ఒక 25 PV అనేది మనము ప్రతి మంత్ మనము యాక్టివేషన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూబీ డైరెక్టర్ నుంచి మనకు 12% అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 12% అనేది 900 రూబీ స్టార్ కి వచ్చేసి 975 PV లెఫ్ట్ రైట్ మనం చేసినట్టయితే మనకు రిమైనింగ్ చేయాల్సింది ఎంత, ప్రీవియస్ ఎంత 475 ఉంది, 500 మనం చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 1,25,000 తీసుకుంటాం. ఇది మనం 10% మీద తీసుకుంటాము. నెక్స్ట్ రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 50,000 రూపాయల మనకు బైక్ గిఫ్ట్ అనేది ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి మనకు 20,000 ఉంది. లీడ్స్ మీట్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపాయలు అనేది వాలెట్ లో మనకు డిపాజిట్ చేసి ఉంటుంది. క్యుములేటివ్ ఇన్కమ్ వచ్చేసి మనకు రూబీ స్టార్ అచీవ్మెంట్ అయ్యేలోపు 3,83,000 వస్తుంది. ఓకే, నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ వచ్చేసి మనకు గోవా ట్రిప్ అనమాట, 3 days 2 nights. ఇక్కడ 975 బాటిల్స్ ఫినిష్ అయిన తర్వాత 976 బాటిల్ నుంచి మనకి క్యాల్కులేషన్ 12% వచ్చేస్తుంది. ఆ 12% నెక్స్ట్ ఇక్కడ మనము 976 నుంచి మనకు ది పిన్ అచీవ్మెంట్ కోసం మనం అందరం కూడా ట్రై చేస్తుంటాము. అదే ప్లాటినం డైరెక్టర్ నుంచి మనకు 12% అన్నమాట. ఇక్కడ మనం చేయాల్సింది 3,475 లెఫ్ట్ రైట్. ఓకేనా, మనం ఆల్రెడీ లాకర్ లో ఎంత సేవ్ చేసి పెట్టాము 975. చేయాల్సింది ఎంత 2,500. లెఫ్ట్ రైట్ మనం ఫినిష్ చేసినట్టయితే మ్యాచ్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 7,50,000 రూపాయలు వస్తుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 2,25,000 అనేది కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఒకవేళ కారు ఉంటే ఓకే, లేదు కొత్త కార్ కావాలంటే హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 1 lakh అనేది మనకి ఇక్కడ 1 lakh అనేది చూడండి, జస్ట్ ఆ బాటిల్స్ మనకు 2,500 అనేది మనం ఫినిష్ చేసినట్టయితే మనకు 1 lakh వస్తుంది. లీడ్స్ మీట్ అమౌంట్ వచ్చేసి మనకు 12,500 రూపీస్ అనేది మన వాలెట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. క్యుములేటివ్ ఇన్కమ్ వచ్చేసి మనకు ప్లాటినం ర్యాంక్ ఫినిష్ అయ్యేలోపు 14,70,500 రూపాయలు. 500 కూడా కంపెనీ వదలదండి, మనది సేఫ్టీగా మన బ్యాంక్ లో మనకు డిపాజిట్ చేస్తుంది. మనం అడగాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ప్రకారం మనం తీసుకుంటే థైలాండ్ ట్రిప్ ఉందండి, 4 days 3 nights. ఇక్కడ మనకు విత్ కపుల్ తో మనకు వెళ్ళడానికి
ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పెరల్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడినట్టయితే రైట్ టీమ్ వచ్చేసి 8,975 రైట్ లెఫ్ట్ మనం ఫినిష్ చేసినట్టయితే, అంటే రిమైనింగ్ ఆల్రెడీ ఎంత చేసాము 3,475 మనం చేసి పెట్టాము. చేయాల్సింది 5,500 లెఫ్ట్ రైట్ మనం ఫినిష్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 16,50,000 12% నుంచి వస్తుందండి. ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 5 lakhs అనేది టాప్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి మనకు 2,25,000 రూపాయలు అనేది ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వస్తుంది. లీడర్స్ మీట్ అమౌంట్ వచ్చేసి 25,000 రూపాయలు అనేది. టీం పెద్దగా అయిపోతుంది, అంతలోపు మనకు నెక్స్ట్ ఇవి కూడా మనకు చేంజ్ అవుతుంటాయి, ర్యాంక్స్ కూడా మనకు అమౌంట్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ 25,000 అనేది మనకు వ్యాలెట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ అమౌంట్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. క్యూములేటివ్ ఇన్కమ్ వచ్చేసి పెరల్ డైరెక్టర్ ఫినిష్ అయిపోయేలోపు 38,70,500 రూపాయలు అక్షరాల కంపెనీ మన అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఈస్టోనియా 4 days 3 nights. ఓకే. ఎంబ్రాయిడ్ డైరెక్టర్, ఇక్కడ ఎంబ్రాయిడ్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడినట్టయితే 17,675 లెఫ్ట్ టు రైట్ మనం మ్యాచింగ్ చేసినట్టయితే మనం మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 26,10,000 అనేది మనము తీసుకోవచ్చు అండి. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 8 లక్షల పవర్ ఫండ్ తీసుకోవచ్చు. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 3,70,000 తీసుకోవచ్చు. లీడర్స్ మీట్ అమౌంట్ వచ్చేసి 30,000 రూపాయలు అనేది మన వ్యాలెట్ లో డిపాజిట్ అవుతుంది. క్యూములేటివ్ ఇన్కమ్ స్టార్ ర్యాంక్ నుంచి ఎమరాల్డ్ డైరెక్టర్ వరకు మనకు 76,80,500 రూపాయలు అనేది మన అక్షరాల మన అకౌంట్ కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దుబాయ్ ట్రిప్ ఉందండి. 4 days 3 nights ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనము కపుల్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. ఓకే. సఫరీ డైరెక్టర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము చేయాల్సింది లెఫ్ట్ రైట్ 33,575 లెఫ్ట్ రైట్ మనం ఫినిష్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 47,70,000 రావడం జరుగుతుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 15 లక్షలు కార్ ఫండ్ ఉంటుంది. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 40,000 రూపాయలు అనేది మన వ్యాలెట్ లో డిపాజిట్ చేస్తుంది. క్యూములేటివ్ ఇన్కమ్ వచ్చేసి 1,47,500,000 రూపాయల అక్షరాల మనం స్టార్ ర్యాంక్ నుంచి సఫరీ వరకు మనము మన బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ అంటే హ్యాపీనెస్ గురించి మనం మాట్లాడినట్టయితే సింగపూర్ ట్రిప్ 4 days 3 nights మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో విత్ కపుల్ వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అండి. ఇక్కడ లాస్ట్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నది డైమండ్ కి చాలా వాల్యూ ఉంది కదా, కోహినూర్ వజ్రం అంటారు కదా, అదే విధంగా మన కంపెనీలో డైమండ్ అనేది మనకు ఫైనల్ ర్యాంక్ అనేది అనను, ఇంకా చాలా ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు. మనం ఇంకా స్టార్ట్అప్ లో ఉన్నాం కాబట్టి డైమండ్ వరకు కంపెనీ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మ్యాచింగ్ తీసుకున్నట్టయితే మనకు 55,425 బాటిల్స్ లెఫ్ట్ రైట్ మనకు మ్యాచ్ చేసినట్టయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 65,55,000 అక్షరాల మనం తీసుకోవడం జరుగుతుంది. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి 21 లక్షలు అనేది కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 20 లక్షలు అంటే అర్థం చేసుకోండి డౌన్ పేమెంట్ ఏ విధంగా ఉంటుందో. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ వచ్చేసి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. లీడ్స్ మీట్ అమౌంట్ వచ్చేసి 50,000 అనేది మనకు కంపెనీ డిపాజిట్ చేయడం జరుగుతుంది మన వ్యాలెట్ లో. ఇక్కడ డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిపోయే లోపు మనం అక్షరాల తీసుకునేది 12% మీద 2,44,05,500 రూపాయలు. 500 కూడా నేను మెన్షన్ చేశానంటే అది కూడా వదలకూడదు, కంపెనీ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడ ఈ అమౌంట్ మనము స్టార్ ర్యాంక్ నుంచి డైమండ్ ర్యాంక్ వరకు తీసుకోవచ్చు. నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఒక రిలాక్స్నెస్ కావాలి కదా, ఒక హ్యాపీనెస్ కావాలి. ఎప్పుడు స్ట్రగుల్ లైఫ్ లో ఇదే నా రన్నింగ్ చేస్తున్నా, ఒక హ్యాపీనెస్ ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఈ డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిపోయిన తర్వాత మనకు 1 week అనేది మెనస్కో హాంకాంగ్ అనేది మనకు కపుల్ తో వెళ్ళడానికి పాసిబుల్ అండి. ఇక్కడ మనకు స్టార్ ర్యాంక్స్ వరకు తీసుకుందాం. ఇది ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అయితే నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్అప్ రాయల్టీ. ఫస్ట్ నుంచి చెప్తున్నాను దేనికి అట్రాక్ట్ అయ్యాను అంటే ఫస్ట్ 1 నుంచి చెప్తున్నాను. మనకు లాస్ట్ వచ్చేసి బిఎస్ఆర్. ఈ బిఎస్ఆర్ కూడా నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇక్కడ బిఎస్ఆర్ మీన్స్ ఏంటి? బిజినెస్ స్టార్ట్అప్ రాయల్టీ. మనం బైనరీ సిస్టమ్ అంటున్నాము, లెఫ్ట్ రైట్. ఓకే, నాకు లెఫ్ట్ రైట్ నేను ఇద్దరిని తీసుకున్నాను. మరి నా స్ట్రగుల్ నాది కదా, నా బిజినెస్ నాది కదా, నేను డైమండ్ కావాలి కదా. నేను వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయితే సరిపోతుందా? సరిపోదు. మరి నేను టీమ్ ని పెంచాలి, ఖచ్చితంగా బాడీస్ ని ఇది చేయాలి. మరి దానికోసం నేను మళ్ళీ నా వెయిట్ స్టార్ట్ అవుతుంది కదా. మరి నాకంటూ నేను ఒక ఇద్దరిని తెచ్చుకుంటాను. ఇద్దరిని తెచ్చుకొని ఎవరి కింద వేయాలి? ఖచ్చితంగా వీళ్ళ కిందనే జాయిన్ చేయాలి.
జాయిన్ చేయాలి అన్నప్పుడు వీళ్ళ కింద ఆటోమేటిక్ గా నేను డైరెక్ట్ స్పాన్సర్ నేను పెట్టుకొని నేను ఇది చేసినట్టయితే నాకు ఫస్ట్ లెవెల్ కింద మనకు 3% వాళ్ళు సంపాదించే ఇన్కమ్ మీద నాకు ప్రైమ్ స్టార్ నుంచి బిఎస్ఆర్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెవెల్. ఓకే, నేను తెచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళవి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళవి, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు కూడా మళ్ళీ టీమ్ ని డెవలప్ చేయాలి కదా. వాళ్ళు కూడా మనం తెచ్చుకున్నప్పుడు మనం పైన ఉన్నాము, మన కింద నేను తీసుకొని వచ్చా, వాళ్ళ కింద వాళ్ళు తీసుకొచ్చారంటే నాకు వాళ్ళు సెకండ్ లెవెల్. ఆ సెకండ్ లెవెల్ మీద కూడా నాకు 2% అనేది వస్తుందండి. వాళ్ళు ఊరికే ఉంటారా? మళ్ళీ థర్డ్ లెవెల్ వస్తుంది. ఈ విధంగా థర్డ్ లెవెల్కి వచ్చిన తర్వాత 1%. ఈ విధంగా మనకు 10th లెవెల్ వరకు కూడా మనం ఇన్కమ్ తీసుకునే ఫెసిలిటీ కేవలం ఈ వేద లెక్చర్ లోనే పాసిబుల్. నేను దీనికి కూడా అట్రాక్ట్ కావడం జరిగిందండి. ఇదంతా బానే ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఇంకోటి దీనికి కూడా బాగా అట్రాక్ట్ అయ్యాను. ట్రైనింగ్ సెంటర్ కమ్ ఫ్రాంచైజీ. ట్రైనింగ్ సెంటర్ నాది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను యాక్చువల్ గా కర్నూలు డిస్ట్రిక్ట్ ట్రైనర్ గా నేను వర్క్ చేస్తున్నానండి. నాకు అదర్ టీం నాకు సంబంధం లేదు, నా డౌన్ లైన్స్ కాదు, ఏం కాదు, అదర్ టీం ఎవరో తెలియదు. నా ట్రైనింగ్ సెంటర్ లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు కానీ నేను ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళు ఓకే అని చెప్పి అనుకొని ఒక ఐడి గ్రీన్ చేసినట్టయితే నాకు 125 రూపీస్ అనేది నాకు రావడం జరుగుతుంది, అంటే 5%. ఓకే, దీనికి కాను నేను చేయాల్సింది ఏంటంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ ఉండే ఒక రూమ్, ఒక 50 చైర్స్ పట్టేంతగా ఒక ల్యాప్టాప్, ఒక ప్రొజెక్టర్ ఉండి నేను ట్రైనింగ్స్ చెప్తూ ఉండాలన్నమాట. దీనికి గాను నాకు ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అనుకోవచ్చు. ఒక ఫ్రాంచైజీ కూడా మనం ఫ్రాంచైజీ కావాలి అంటే ఎవరికైనా ఒక 51,000 రూపీస్ కంపెనీలో డిపాజిట్ చేయాలి. కట్టడం కాదు, ఇవ్వడం కాదు, డిపాజిట్ చేసినందుకు గాను మనకు 18 బాటిళ్లతో పాటు 1 బాటిల్ ఫ్రీ ఇస్తుంది, అదే 5%. ఓకే, మనకి ఎప్పుడైతే నేను చెయ్యలేను, నా వల్ల కావడం లేదు, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఫిట్ అయిపోతున్నాను అనుకుంటే యథావిధిగా మళ్ళీ మనం కంపెనీ సిఇఓ గారికి మనం ఒక లెటర్ ఫార్వర్డ్ చేసినట్టయితే మటుకు మనం ఇది చేసుకోవచ్చు. హ్యాపీగా మనం ఫ్రాంచైజీ కూడా రన్ చేసుకోవచ్చు అండి. ఓకే, హైలైట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్ గా ఐఏఎస్ ఫ్యామిలీ అండి. ఇదంతా కూడా సార్ ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ఐఏఎస్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కంపెనీ సొంతంగా ప్రోడక్ట్ ని తయారు చేసి అదే విధంగా పరిశోధన సౌకర్యాన్ని కూడా మనకు కలిగించడం జరిగింది. ఇది అమెరికా నుంచి కూడా FDA సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. కంపెనీ యొక్క తయారీ సామర్థ్యం అంటే కంపెనీలో మనకు రోజుకు కూడా మనకు 3 lakhs బాటిల్స్ మనకు తయారయ్యే విధంగా మనకు కంపెనీ అనేది మనకు అవుట్పుట్ అనేది ఉందండి. కంపెనీ అనేది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ఆర్థికంగా కూడా మనకు కంపెనీకి రన్ చేయడానికి కూడా మనకు వాళ్ళ సహకారం ఉందని చెప్పొచ్చండి. ప్రతిరోజు కూడా 1,00,000 లీటర్ల బాటిల్ ని తయారు చేసే కెపాసిటీ మన కంపెనీకి ఉందని చెప్పొచ్చు. ఇది ఎక్కడుంది ఏంటి అనేది అంటే ఇక్కడ మనకు కార్పొరేట్ ఆఫీస్ అనేది మనకు శ్రీ వెంకటేశ్వర మన్నూర్ అనేది మనకు బెంగళూరులో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చేసి మనకు దేవనహల్లి అంటే మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఈ ఫ్యాక్టరీ అనేది ఉండడం జరిగిందండి. ఎవరైనా కావాలంటే విజిట్ చేయొచ్చు మీ అప్లైని అడిగి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.